హాయ్ గైస్, ఈరోజు రెసిపీ ఏంటంటే మష్రూమ్ కర్రీ. అండ్ మాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అయితే మేము తెచ్చుకున్నాం ఈ మష్రూమ్స్ అని. ఫస్ట్ అయితే నేనైతే క్లీన్ చేసుకున్న వాటర్లో, ఎందుకంటే దానికి మట్టి ఉంది కదా, ఆ మట్టి అంతా పోవడానికి, డస్ట్ అంతా పోవడానికి నేనైతే క్లీన్ చేసుకున్న వాటర్లో. అండ్ కొంచెం ఇవి బంకగా ఉంటాయని చెప్పేసి నేను పెద్ద పెద్ద పుట్టగొక్కులు వచ్చినాయి. నేనైతే హాఫ్ కట్ చేసుకుని కొంచెం నేనైతే ఒక పాన్ తీసుకున్నా. సో ఆ పాన్లో అయితే ఫస్ట్ మసాలాకు కావాల్సినవి అనమాట. ఇవి ధనియాలు, ఇవి ఏంటంటే గ్రేవీ కోసం ధనియాలు, జీడిపప్పు, అవి గ్రేవీ కోసం అని నేను వేయించుకున్నాను ఫస్ట్. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని అండ్ ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి నేను ఈ మష్రూమ్స్ని కట్ చేసుకున్న మష్రూమ్స్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాను. దానికి ఉన్న బంక అంతా పోవాలని చెప్పేసి నేనైతే అట్లా రోస్ట్ చేసుకున్నాను. అండ్ అవి అయిపోయిన తర్వాత నేనైతే మసాలా ధనియాలు అవన్నీ తీసుకున్నాను కదా, అవి గ్రేవీకి అయితే నేనైతే మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత అయితే నేనైతే ఆనియన్స్, టమాటోస్ అన్నీ కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకున్నా. ఆయిల్లో మసాలాకు కావాల్సిన మసాలా దినుసులు అన్నీ వేసుకొని కొంచెం వేయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 15 మినిట్స్ అలా వేయించిన తర్వాత ఆనియన్స్, నేనైతే నెక్స్ట్ టమాటోస్ అండ్ చిల్లీస్ అవి వేసాను. అండ్ అవి కూడా వేగిన తర్వాత, సో ఇవన్నీ వేగాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకని మీరైతే ఒక ప్లేట్ పెట్టుకోండి. అండ్ వేగే వరకు ఒక 15 to 20 మినిట్స్ అయితే పట్టింది వేగడానికి. అనేది లైట్ రెడ్ కలర్లో రావాలి. అండ్ లైట్ రెడ్ ఆర్ బ్రౌన్ కలర్లో రావాలి అంటే అరౌండ్ 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది. సో నేనైతే ఇందాక చెప్పాను కదా, ధనియాలు అండ్ జీడిపప్పు అవన్నీ నేను ఒక గ్రేవీ చేసుకోవాలి అని. అండ్ అవి వరకు నేనైతే పేస్ట్ చేసుకున్నాను, మిక్సీలో వేయించింది పేస్ట్ చేసుకొని. అండ్ ఆ పేస్ట్ని అయితే నేనైతే వేయించిన ఇప్పుడు మసాలా దినుసులు అండ్ టమాటో, ఆనియన్స్, చిల్లీస్ వేసాను కదా. సో అవి వేగిన తర్వాత నేనైతే ఈ గ్రేవీ వేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని నేనైతే సాల్ట్ అండ్ తగినంత కారం అయితే నేను వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి కదా మీ స్పైసీనెస్ అనేది. మేమైతే ఎక్కువ స్పైసీ తింటాం, సో అందుకని నేనైతే 2-3 స్పూన్స్ వేసుకున్నాం, మేము ఎక్కువ తింటామని చెప్పేసి స్పైసీ కోసం. సో మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా చిటికెడంత పసుపు వేసాను అనమాట. మిక్స్ చేసి కొంచెంసేపు అయితే నేనైతే హై ఫ్లేమ్లో పెట్టాను, మూత పెట్టేశాను. అండ్ తర్వాత అయితే నేను గరం మసాలా తీసుకున్నాను. అండ్ గరం మసాలా కొంచెం వేసుకున్నాను. తర్వాత నేనైతే ఇందాక వేయించిన మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఆ మష్రూమ్స్ని నేను ఇప్పుడు కర్రీ అంటే మొత్తం అయిన తర్వాత, గ్రేవీ కానీ అంతా అయిపోయిన తర్వాత నేనైతే మష్రూమ్స్ వేసుకున్నాను. అండ్ మష్రూమ్స్ అండ్ తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర అలా వేసుకొని అయితే మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని అయితే లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఈ లోపు కర్రీ అంతగా మంచిగా రెడీ అవుతుంది. అండ్ కర్రీ అయితే అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.